నగరంలో మాదిగల చైతన్య రథయాత్ర సాగింది. వర్గీకరణ అమలు కోసం మరొక ఆత్మగౌరవ పోరాటం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. 59 కులాల హక్కులు, సమాన సామాజిక న్యాయం కోసం ప్రతి మాదిగ బిడ్డ డబ్బుతో కదలాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 7న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో 1000 గొంతులు, 1,00,000 డప్పులతో హాజరు కావాలన్నారు. మాదిగల మహా సాంస్కృతిక ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ ఈ కళా చైతన్య యాత్ర నిర్వహించారు. రేలా కుమార్, మడిపల్లి శ్యాంబాబు, వావిలాల స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగల ఆత్మగౌరవం, మాదిగల సంస్కృతి నిలమైనటువంటి మా డప్పును, మా 1,00,000 డప్పులను, మాదిగ జాతిలో మాదిగ కుటుంబంలో పుట్టిన పాటలను మా గొంతులతోని మా వాదాన్ని వినిపిస్తాం. హైదరాబాద్లో దిగ్బంధం చేస్తాం. న్యాయ పోరాటంలో ముందు వరుసలో ఉంటాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం అసలే కాదు. నిజాయితీ పోరాటానికి ముందు వరుసలో ఉంటాం కళాకాలం అని చెప్పి ఈరోజు కదిలి పల్లె పల్లెలు మేలు కలుపుకుంటూ ఈరోజు నాగారం రావడం జరిగింది. నాగారంలో కూడా నిజంగా అమ్మలు అక్క అందరూ కూడా మంచి మాకు సంఘీభావం జరుపుతున్నారు. చాలా వందలాది మందిగా పాల్గొన్నారు. వీరందరూ కూడా పేరు పేరు వందనాలు తెలియజేసుకుంటూ ఫిబ్రవరి 7వ సభ విజయవంతం చేద్దాం. దానికంటే ముందు ములుగు జిల్లా కేంద్రంలో 18వ తారీఖు గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు వస్తున్నారు. 10,000 డప్పులతో ప్రదర్శన ఉంటుంది. తర్వాత అన్న ప్రసంగం ఉంటుంది. ఈ కీలకమైన రెండు సందర్భాలకు నా మాదిగ బిడ్డలంతా కూడా మరి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమం విజయవంతం చేసుకొని ఇది మన ఆత్మగౌరవ సభ, ఇది మన అస్తిత్వ కార్యక్రమాలు, వీటికి ముందు వరుసలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం.